హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఎటువంటి సమస్యలకైనా త్వరగా పరిష్కారం చూపబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీయానం, వ్యాపార సమస్యలు, ఆస్తి తగదాలు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, వాస్తు సంప్రదింపులు, పూజా కార్యక్రమం సంప్రదింపులు, నమ్మిన వారు వ్యతిరేకించడం మొదలగు సమస్యలన్నిటికీ ఖచ్చితమైన పరిష్కారం చూపబడను. కావాలనుకున్న వారు స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి తగిన సలహా తీసుకోగలరు. నా ప్రాణమా పార్ట్ 28 చూసే ముందు పార్ట్ 27 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తప్పక ఇబ్బందిగా కూర్చుంది ఆద్య. వాటర్ తీసుకొచ్చి కమల్ చేతికిచ్చిన సమీర ట్యాబ్లెట్ వేసుకుంటున్న కమల్ని చూసి ఏమైంది కమల్ అని అడిగింది. హెడేక్ రా చెప్తూ ఆద్య వైపు చూశాడు. ఎందుకో ఆ టైంలో తలెత్తి పైకి చూసిన ఆద్యకి అనిపించింది కమల్కి హెడేక్ తన వల్లే ఏమో అని. సూటిగా తాకుతున్న కమల్ చూపులకి చూపు తిప్పేసిన ఆద్య ఆ తిప్పడం మెయిన్ డోర్ వైపు పెడుతుంది. అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తున్న శౌర్యపై కమల్ని ఆద్యని ఓ కంట గమనిస్తూ ఉన్న సమీరకి ఆద్య అలా శౌర్యని చూడటం నచ్చలేదు. ఈరోజు ఉదయం నుండి మాట్లాడిన శౌర్య అస్సలు తన వైపు చూడకుండా గదికి వెళ్ళిపోవడం అంతకంటే నచ్చలేదు. అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోబోయిన తనని గమనిస్తూ వెనక్కి వెళ్ళాడు కమల్. గార్డెన్లో ఆమెకి 2 అడుగుల దూరంలో కూర్చొని సమీరా అని పిలిచాడు. చెప్పు కమల్, నేను ఒకటి చెప్తాను, ఏమనుకో కదా. ఆదికి శౌర్య అంటే ప్రేమ ఉన్నట్లు నీకు తెలుసు కదా. మీరు ఇలా మాట్లాడుకోకుండా ఉంటే వాళ్ళకి మీరే ఛాన్స్ ఇస్తున్నట్లు అని తెలియడం లేదా? మీకంటూ ఏవేవో కోపాలు ఉండొచ్చు, కానీ అవి మీ పర్సనల్ స్పేస్ వరకే ఆగిపోవాలి, కానీ నలుగురిలో బయటపడకూడదు. శౌర్య తెలుసో తెలియకో నోరు జారచ్చు. గతం ఏమైనా సరే యాక్సెప్ట్ చేయగలమని అనుకున్నారు కాబట్టే కదా ఇప్పుడు మీరు భార్యాభర్తలుగా కలుసున్నారు. ఇప్పుడు వాడికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్న నైట్ మీకు జరిగిన గొడవకు చాలా డిస్టర్బ్ అయ్యాడు వాడు. అర్థం చేసుకోవాడిని. ఇప్పుడు వాడి మనసులో ఎటువంటి స్వార్థపు ఆలోచన లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. 3 ఏళ్ల తర్వాత కలుసున్న మీరు చిన్న మాట పట్టింపుల వల్ల 3వ మనిషి మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి మీ మధ్య ఇంకా దూరం పెంచేదిగా చేసుకోకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గార్డెన్లో ఉన్న ఇద్దరిని తన రూమ్ గ్లాస్ డోర్ నుండి చూసిన శౌర్య కమల్ మాట్లాడిన తర్వాత సమీర ఆలోచనలో పడడం చూసి హాల్లోకి వచ్చాడు. సత్యమూర్తి గారితో మాట్లాడుతూ కూర్చున్న కమల్ని తన రూమ్కి రమ్మని చెప్పి తను వచ్చాక ఏం జరిగింది అని అడిగాడు. ఏం లేదు అని భుజాలు స్ట్రక్ చేసిన కమల్ని కొట్టేలా చూస్తూ నువ్వు దాంతో మాట్లాడడం నేను చూశాను. ఏం మాట్లాడావో చెప్పు. ఏంట్రా డౌటా? శౌర్య అలా ఆరా తీయడం నచ్చక అడిగాడు. చంపుతా ఎక్స్ట్రా వాగేవంటే, నువ్వేదో దాస్తున్నావు అనిపించి అడిగాను. కమల్ శౌర్య ముందు కౌచ్లో కూర్చొని సమీరాకి చెప్పిందే చెప్పి చిన్న గొడవలకి ఏదో యుద్ధాలు జరిగినట్లు బిల్డప్ ఇవ్వకుండా జాను పెళ్లిలో నవ్వుతూ కనిపించండి నలుగురికి అని హితబోధ చేసి డోర్ దగ్గర ఆగిపోయిన సమీరాని చూసి పైకి లేచి బయటకు వెళ్ళిపోయాడు. డోర్ దాటుతున్న అతన్ని ఆపి లంచ్ చేసి వెళ్ళి కమల్ అని చెప్పింది సమీర. పర్లేదు సమీరా, హెడేక్ ఇంకా తగ్గలేదు, నా ఫ్లాట్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కమల్ మాటలకి ఆద్య ప్రవర్తనకి ఎక్కడో గట్టిగానే లింకప్ కనిపిస్తూ ఉంటే కమల్ మాటలకి రియలైజ్ అయిన సమీర పడక గదిలో గొడవల్ని అందరి ముందు పెట్టడం ఇష్టం లేక పైకి వచ్చి శౌర్యకి స్నేహితుడి కంటే సొంత అన్నలా లెక్చర్ ఇస్తున్న అతని మాటలు వింటూ డోర్ దగ్గరే ఆగిపోయింది. కమల్ వెళ్ళగానే శౌర్య ముందుకు వచ్చి నిలబడి లంచ్ రూమ్కి తీసుకురానా అని అడిగింది. ఫ్లోర్ పైనే చూపు నిలిపిన శౌర్యకి ఇంకా మాట్లాడడం ఇష్టం లేదేమో అనుకొని రూమ్ దాటి వెళ్తూ ఉండగా హ్యాండ్ పట్టుకున్నాడు. అస్సలు అతని వైపు చూడకుండా వెనతిరిగి ఉన్న సమీరాని తన వైపు తిప్పుకొని ఫేస్ హోల్డ్ చేశాడు. కళ్ళు మాత్రమే పైకెత్తి చూసిన ఆమె కళ్ళలో సన్నటి నీటి పొర కనిపిస్తూ ఉంటే ఐఎమ్ సారీ అన్నాడు నెమ్మదిగా. అయినా పలకని సమీర నిలిచిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ సమీ, ఇంతకంటే నేనేం చెప్పినా నువ్వు నమ్మేలా లేవని చెప్పి తనే సమీర చేతిని పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. అందరి మధ్యలో ఏదో గొడవ పడి దూరంగా ఉంటున్నారని సంబరపడుతున్న ఆద్యకి వాళ్ళని అలా చూసి మనసు మండిపోతూ ఉంటే ఇంకా ఇల్లు వదిలి వెళ్ళని కమల్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే సమయంలో ఆది ఆలోచనల్ని అంచనా వేస్తూ ఉంటాడు. డైనింగ్ హాల్కి తీసుకువచ్చి సమీరని చెయ్యిలో కూర్చోబెట్టి పక్కనే కూర్చుంటాడు శౌర్య. తానే సమీర ప్లేట్లో సర్వ్ చేసి తిను అంటాడు. చూపు పైకెత్తి చూసిన సమీరని గమనిస్తూ నిన్నటి నుండి నువ్వు తినలేదు కదా అని అడిగాడు.
అవునని కాదని చెప్పలేక శౌర్య సర్వ్ చేసిన ప్లేట్లో ఫుడ్ని తింటూ శౌర్యని గమనించింది. తను తినకుండా తననే చూస్తూ ఉంటే నువ్వు తిను అంది. నువ్వు తిన్నాక తింటాను. సమీర తిని హ్యాండ్ వాష్ చేసుకుని వెనక్కి తిరిగి చూసేసరికి తన ఎంగిలి ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని తింటాడు శౌర్య. అక్కడే ఉండలేక ఫాస్ట్గా తన గదిలోకి వచ్చిన సమీర విండో నుండి బయటకు చూస్తూ ఎంత ప్రేమ చూపిస్తావో, మాటలతో అంతే గుండె కోసేస్తావు శౌర్య, నువ్వు నేను ఎలా అర్థం చేసుకునేది అని మనసులో అనుకుంటూనే చాలాసేపు అక్కడే ఉండిపోయింది. సమీర పైకి వెళ్ళగానే శౌర్య దగ్గరికి వచ్చాడు కమల్. ఆల్ ఓకేనా అని అడుగుతూ జవాబుగా చిన్నగా నవ్వి హెడేక్ తగ్గిందా అని అడిగాడు. ఎందుకు ఏడుస్తూ పైకి వెళ్ళింది తను? ఆ ఏడుపు ఎమోషనల్ అవడం వల్ల వచ్చాయిలే అని చెప్పి ఒకటే ప్లేట్లో తిన్న విషయం దాచేశాడు శౌర్య. ఓ నేను వెళ్తాను అని వెళ్తున్న అతని ఆపి తినకుండా ఎక్కడికి పోయేది అని కసిరి కమల్కి కూడా తానే సర్వ్ చేసి తినమని ఆర్డర్ వేశాడు. ఉదయం నుండి టెన్షన్స్ వల్ల కలగని ఆకలి శౌర్య ప్లేట్లో సర్వ్ చేసిన ఫుడ్ని చూసి విపరీతంగా వేస్తూ ఉంటే తినడానికి కూర్చున్నాడు. ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ ఫుడ్ కంప్లీట్ చేసి హాల్లోకి వచ్చారు. నేను పైకి వెళ్ళి వస్తాను ఉండు అని చెప్పి కమల్ని అక్కడే వెయిట్ చేయమన్నాడు శౌర్య. అప్పటికి ఆద్య ఇంకా అక్కడే ఉంది. ముందున్న లిస్ట్లో నేమ్స్ కార్డ్పై రాస్తూ. ఉదయమే లేవడం వల్ల ట్యాబ్లెట్స్ కారణంగా జాను పడుకోవడానికి తన రూమ్కి వెళ్ళిపోతే ఏదో ఫోన్ కాల్ వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు సత్యమూర్తి గారు. ఇద్దరే మిగిలిన దగ్గర ఆద్య కమల్ కిచెన్కి అక్కడ నుండి వెళ్ళబోతే మాట్లాడాలి నీతో, కూర్చో అన్నాడు. చప్పున కూర్చుంది తను. శౌర్యకి నిజం చెప్పలేదని సంతోషపడుతున్నావు కదూ అని అడిగిన కమల్ వైపు దిగ్గున చూసి సూటిగా తాగుతున్న అతని చూపులకి తడబడి తల దించేసింది మళ్ళీ. వాడిని మోసం చేయలేను, నిన్ను ఎంతగానో నమ్ముతున్న శౌర్యకి తన ప్రేమని దూరం చేయలేను, ప్రేమించిన నిన్ను అందరి ముందు తప్పు చేసిన దానిలా నిలబెట్టలేను, అలాని నువ్వు చేసే పిచ్చి పనులు చూస్తూ ఊరికే వదిలేయలేను. కమల్ ఆద్యని మాత్రమే చూస్తూ ఒకప్పటి ఆద్య ఏమైపోయింది నీలో, ఇన్నోసెంట్గా ఉండేదానివి, కానీ ఇప్పుడు ఆ గగన్తో కలిసి నీకు ఆశ్రయం ఇచ్చిన కుటుంబం పైన వాళ్ళ సంతోషం మీద పన్నాగాలు పన్నుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆద్య? ఒకప్పుడేంటి ఈరోజు ఉదయం వరకు కూడా నీ మీద చచ్చేంత ఇష్టం ఉండేది, కానీ ఎప్పుడైతే నేను నా గగన్ దగ్గర చూశానో అప్పుడే నా ప్రేమ మీద నా మీద నాకే నమ్మకం పోయింది ఆద్య. ఇకపై నీకోసం పిచ్చోడిలా వెయిట్ చేయను, కానీ నీకంటూ ఏమైనా సమస్య వస్తే ఖచ్చితంగా నేను ఉన్నానని గుర్తుపెట్టుకో. ఇకపై నేను డిస్టర్బ్ చేయను. నిజానికి పెళ్ళైన మగవాడిని కోరుకుంటున్న నీలాంటి అమ్మాయిలంటే అసహ్యం నాకు, కానీ నా మనసు బుద్ధి నా మాట వినట్లేదు, అందుకే ఇప్పటి వరకు వెయిట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ యువర్ అవార్డెన్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్ దగ్గరకు, శౌర్య కోసం ఎదురు చూస్తూ. ఒక రకంగా ఆద్యపై ఫీలింగ్స్ రెడ్యూస్ చేయాలని ఫిక్స్ అయిన కమల్ అదే మాటను ఆద్యకు చెప్పాడు. కానీ బయటకు వచ్చి తానన్న మాటలు రివైండ్ చేసుకున్న అతని కళ్ళు మాటను దాగిన కన్నీరు రెప్పలను దాటి బయటకు వస్తూ ఉంటే ఏదో బాధ, ఇంకేదో వెళ్తి. శౌర్య రూమ్కి వచ్చేసరికి విండో నుండి బయట చూస్తూ కనిపించింది సమీర. తనకి కావాల్సిన ఫైల్ ఒకటి బుక్ షెల్ఫ్లో వెతుకుతూ అది దొరకక అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అని చూస్తూ ఉన్న శౌర్యకి ప్లేస్ ఇంచు కూడా మారని సమీరని గమనించి ఫైల్ క్లోజ్ చేసి దగ్గరికి వెళ్ళాడు. శౌర్య వచ్చినట్టు అలికిడికి తెలిసిన తను చప్పున పక్కకు తిరిగి చూసేసరికి ఎదురుగా శౌర్య. అతనికి కనిపించకుండా కన్నీళ్లు తుడుచుకొని ఏమైనా కావాలా అని అడిగింది. నీ నవ్వు స్ట్రైట్గా చెప్పిన అతని మాటలకు తడబడుతూ చూసింది. నిన్నటి నుండి మిస్ అవుతున్నాను అన్నాడు. కొంచెం కూడా కదలిక లేని పెదవుల మీద చూపు నిలిపి దగ్గరికి వచ్చాడు. సమీర ఒక్కడుగు వెనక్కి వేయబోతే నడుము చుట్టూ హ్యాండ్ పట్టి ఆపి ప్లీజ్ డోంట్ మెయింటైన్ డిస్టెన్స్ ఫ్రమ్ మీ, ఎప్పటిలా నవ్వుతూ ఉండవే అన్నాడు ఇంటెన్స్డ్గా. వదలలేనని నీకు కూడా తెలుసు, ఎందుకు అడుగుతావు స్వామి అంటూ పెదవుల మీద తమ్ ఫింగర్ పెట్టి నెమ్మదిగా రబ్ చేస్తూ ఉంటే సమీర చేతులు సన్నగా వణుకుతున్నాయి. వణుకుతున్న పెదవులు చూస్తూ ముందుకి బెండ్ అయ్యాడు ముద్దు పెట్టుకోవడానికి. ఫోన్ రింగ్ అయిన సౌండ్కి శౌర్య కంటే ముందుగా తేరుకున్న సమీర శౌర్య గుండెల మీద చేయి పెట్టి దూరంగా నెట్టి వెనక్కి తిరిగిపోయింది. తనని అలా చూసి బాధగా అనిపిస్తూ ఉంటే ఈ టైంలో ఫోన్ చేసుకుని విసిగించిన వాళ్ళని తిట్టుకుంటూ ఆన్సర్ చేసి చెప్పు బే అన్నాడు యమచిరాగ్గా. తమరు మమ్మల్ని బయట వెయిట్ చేయమన్నారన్న విషయం గుర్తుందా అని వెటకారంగా అడిగిన కమల్ మాటకి ఆఫీస్లో ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి గుర్తొచ్చి వస్తున్నా ఉండు అని కాల్ కట్ చేసి సమీర వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయాడు. లేట్ నైట్ వచ్చిన శౌర్యకి ఇంటిళ్ళ పాదితో పాటు
తమ గదిలో యథావిధిగా పడుకున్న సమీర దగ్గర కూడా లైట్స్ ఆన్లో లేకుంటే దొంగ మొహంది ఎప్పుడూ కాల్ చేసి విసిగిచ్చేది ఎక్కడున్నావంటూ. ఇప్పుడు చూడు అసలు చిన్న మెసేజ్ కూడా లేకుండా గుర్రు పెట్టి పడుకుంది అని మనసులో తిట్టుకుంటూ చేతిలో ఫైల్స్, ల్యాప్టాప్, వ్యాలెట్, కార్ కీస్, చేతికున్న వాచ్ అన్నీ కావాలనే టేబుల్పై గట్టిగా పెట్టి సమీరకి మెలకు వచ్చేలా చేస్తాడు. ఉలిక్కిపడి నిద్ర లేచిన సమీర ఎదురుగా ఉన్న శౌర్యను చూసి, "హుఫ్, నువ్వా? లేపచ్చు కదా ఇలా సౌండ్స్ చేయకుంటే" అని మళ్ళీ పడుకోబోతూ ఆగి, "డిన్నర్ చేసావా?" అని అడిగింది నిద్ర కళ్ళతో. తనకి బాగా నిద్ర వస్తుందని అర్థమై, "హా, నువ్వు పడుకో" అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి. తిరిగి వచ్చిన శౌర్యకి డీప్ స్లీప్లో ఉన్న సమీరను చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆకలిగా అనిపించి పై ఫ్లోర్ ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ అండ్ జ్యూస్ ప్యాక్ తెచ్చుకొని ల్యాప్టాప్ ముందు పెట్టుకున్నాడు. కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ వల్ల 11 దాటాక అటు తిరిగి పడుకోవడానికి కళ్ళు తెరిచిన సమీరాకి చీకటిలో ల్యాప్టాప్లో కుస్తీలు పడుతూ కనిపిస్తాడు శౌర్య. పక్కనే ఉన్న బౌల్ అండ్ ప్యాక్ చూసి ఏం తినలేదని అర్థమై మనసు బాధతో మూలిగితే లేచి అతని దగ్గరికి వస్తుంది. "నిజం చెప్పు, డిన్నర్ చేశావా?" సీరియస్గా అడిగిన సమీరని బెడ్ లైట్ వెలుతురులో చూస్తూ, "తినలేదు, అందుకే ఇవి" అంటూ కళ్ళతో ముందున వాటిని చూపించాడు. "చెప్పొచ్చు కదా, కమ్" అంటూ చేయి చాచాడు. అతని హ్యాండ్ పట్టుకొని వెళ్ళి పక్కన కూర్చుంది. "కోపం తగ్గలేదా ఇంకా? టికెట్స్ బుక్ చేయనా? ఎక్కడికి? మొన్న చెప్పాను కదా, నాకు ఇష్టం లేదు, కుదరదు, రావాల్సింది. ఏంటి రూలింగా? ఏమైనా అనుకో, కానీ రా, నేను పడుకుంటాను" అని పైకి లేచిన తన హ్యాండ్ పట్టుకొని ఆపి వాడిలో కూర్చోపెట్టుకున్నాడు. "వదులు శౌర్య" గింజుకుంటూ అంది. "ఆన్సర్ ఇచ్చి వెళ్ళు. చెప్పాను కదా రానని." "నేను కూడా చెప్పాను కదా కుదరదని. కొంచెం కూల్గా థింక్ చేయి శౌర్య, ప్లీజ్. ఆ టాపిక్ వల్లే మనకి గొడవ అయిందని గుర్తుపెట్టుకో. అందుకే అదే టాపిక్తో సొల్యూషన్ కోసం చూస్తున్నాను. నువ్వు ఒప్పుకోవట్లేదు" అంటూ వెనక నుండి సమీర మెడ మీద పంటి గుర్తులద్ది సమీర వాయిస్ని మ్యూట్ చేస్తాడు శౌర్య. నొప్పిగా ఉంది నాకు కూడా. చప్పున వెనక్కి తిరిగి చూసిన సమీర భావాలకు నవ్వుకుంటూ, "నువ్వేదో ఊహించుకోకు ఇక్కడ" అంటూ సమీర చేతిని తన గుండె మీద పెట్టుకొని కళ్ళలోకి చూశాడు. సమీర కూడా శౌర్య కళ్ళలోకి చూస్తూ ఉంది. "నువ్వు దూరంగా ఉంటే ఇక్కడ గుండెల్లో ఏదో పెయిన్. ఎప్పటిలా మాట్లాడవే. భయంగా ఉంది శౌర్య. ఒకవేళ మాట్లాడితే ఎక్కడ మళ్ళీ నీ మాటలతో నా మనసు ముక్కలు చేస్తావేమో అని." "సమీర్, ఇక వర్క్ ఆపే, మార్నింగ్ కంటిన్యూ చేసుకో. ఇప్పుడు వచ్చి పడుకో" అని చెప్పి ల్యాప్టాప్ తానే షట్ డౌన్ చేసి బెడ్ వైపు వెళ్ళింది. గ్లాస్లో మిగిలిన జ్యూస్ కూడా కంప్లీట్ చేసిన శౌర్య కర్టెన్ బ్లైండ్స్ని కూడా క్లోజ్ చేసి సమీర్ పక్కన పడుకున్నాడు. అటు తిరిగి పడుకున్న సమీరని కదపాలని అనిపించినా ఎక్కడ సీరియస్ అవుతుందో అని చాలాసేపు దూరంగా ఉన్నాడు. కానీ తన వల్ల కాక సరిగ్గా 10 నిమిషాల తర్వాత సమీరాని వెనక నుండి హత్తుకొని పడుకున్నాడు. "హ్యాండ్ తీ శౌర్య, నిద్రొస్తుంది, మాట్లాడకు" అని చెప్పి సమీరాని పూర్తిగా తన వైపు తిప్పుకొని తన ఎద మధ్యలో ముఖం దాచుకొని 2 చేతులతో నడుము చుట్టుకున్నాడు. 5 నిమిషాల పాటు బెట్టుగా దూరంగా ఉన్న సమీర ఇంకా ఉండలేకపోయింది. చిన్న పిల్లాడిలా తనలో ఒదిగి పడుకున్న భర్తను చూసి కోపం మర్చిపోయి చిన్నగా నవ్వుతూ జుట్టులో ఫింగర్ టిప్స్తో జెంటిల్గా మసాజ్ చేస్తూ ఉంటే అప్పటి వరకు పడుకొని శౌర్య మనసులోనే సమీరకి లవ్ యూ చెప్పుకొని ఇంకా గట్టిగా హత్తుకొని పడుకున్నాడు. నెక్స్ట్ డే జానుని పెళ్లి కూతురు చేయడం. నైట్ లేట్గా పడుకున్న సమీర కంటే ముందే మేల్కొంటాడు శౌర్య. మార్నింగ్ సమీర ఎదపై అతను ఉంటే ఉదయానికి తన ఎద మీద పడుకున్న సమీరాన్ని నవ్వుతూ చూస్తూ, "నేను లేకుండా ఉండలేవు, నా టచ్ ఫీల్ కాకుండా పడుకోలేవు కాబట్టే సరిపోయింది, లేదంటే నా నోటి దురదతో ఎప్పుడో నిన్ను కోల్పోయేవాడిని" అని తనను తానే తిట్టుకుంటూ సమీర ఇవ్వని మార్నింగ్ కిస్ని తానే తీసుకున్నాడు పెదవుల మీద. జిమ్కి వెళ్ళి వచ్చిన వాడు బెడ్ పై నుండి ఇంకా లేవని సమీరాని డిస్టర్బ్ చేయకుండానే వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. నడుముకి టవల్ చుట్టుకొని క్లోజెట్ దగ్గర ఫార్మల్స్ కోసం చూస్తూ ఉండగానే క్లోజెట్ నుండి ఏదో పడినట్టయిన సౌండ్కి మేల్కొంది సమీర. సారీ చెప్పాడు పెళ్ళా నిద్ర స్పాయిల్ చేసినందుకు అపాలజీగా. కానీ సమీర కళ్ళు శౌర్య 6 ప్యాక్ నుండి దాటిపోవడం లేదు. హాఫ్ న్యూడ్గా ఉన్నాడు. తడిచి ఉన్న హెయిర్ స్వింగ్ అవుతూ ఉంది ముద్దుగా. ఇంకా ఒంటిని వీడని తడి సన్లైట్ వెలుతురులో మెరుస్తూ ఉంటే వీడేంటి పొద్దునే ఎక్స్పోజింగ్లు మొదలుపెట్టాడు అని మనసులో అనుకుంటూ బలవంతంగా చూపు తిప్పి
ముందు హెయిర్ తుడుచుకో అని చెప్పి టవల్ విసిరింది. టవల్ క్యాచ్ పట్టుకొని వాష్రూమ్ సైడ్ వెళ్తున్న సమీర హ్యాండ్ పట్టుకొని ఆపి నువ్వే డ్రై చేయి అంటూ బుద్ధిగా బెడ్ మీద కూర్చొని సమీర చేతిలో టవల్ పెట్టాడు. నువ్వు ఖాళీనే కదా, హెల్ప్ యువర్ సెల్ఫ్ అని చెప్పి పంతంగా వెళ్తున్న సమీర నడుము చుట్టుకొని ఆపేశాడు. శౌర్య ప్లీజ్ సమీ ముద్దుగా ఉన్న ముఖం చూస్తూ కాదనగలదా? టవల్తో తల తుడుస్తూ అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయా అని అడిగింది. హా, ఒక్కటి మిస్ అయింది. ఏంటి? నీ ఫేస్లో స్మైల్. ఇలానే ఉంటావా డే అంతా? నువ్వే ఇలా మార్చేశావు నన్ను అని చెప్పి టవల్ వదిలేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. బెట్ ఎక్కువే దీనికి అనుకుంటూ ప్లెయిన్ కలర్లో లైట్ బ్లూ కలర్ షర్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి బ్లాక్ కలర్ ప్యాంట్తో రెడీ అయి డ్రై అయిన హెయిర్కి జెల్ అప్లై చేసి బయటకు వెళ్ళాడు. అప్పటికే చుట్టాలందరూ వచ్చి ఉన్నారు. తెలిసిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళి జానూరు డోర్ నాక్ చేశాడు. ఓపెన్లోనే ఉందని లోపల నుండి మాటలు వినిపించేసరికి వెళ్ళాడు. డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి ఉన్న చెల్లెలు పెళ్లి కూతురు హోదాలో తెల్లటి చీరలో చందమామ కంటే ముద్దుగా అందంగా అనిపిస్తున్న జానీ నుదుటిని ముద్దాడి హ్యాపీనే కదా అని అడిగాడు. నా ఫేస్లో కనిపించడం లేదా అన్నయ్య? తెలుస్తుంది, ఫాస్ట్గా రెడీ అవ్వు అని చెప్పి అటు నుండి అంటే కిచెన్లోకి వెళ్ళి సమీరాకి తనకి కాఫీ కలిపి తీసుకొని వెళ్ళాడు. నీ కొడుక్కి పెళ్ళాం మీద ప్రేమ మరీ ఎంత ఉందని ఊహించలేదు సత్యమూర్తి. రూమ్కే బెడ్ కాఫీ తీసుకెళ్తున్నాడు అని విడ్డూరంగా చెప్తుంది. సత్యమూర్తి గారికి అక్క వరుసయ్యే ఒక ఆమె. నవ్వి ఊరుకుంటారు ఆయన. షవర్ చేసి వచ్చిన సమీర తలకి టవల్ చుట్టి ముద్ద మందార రంగు డిజైనర్ శారీలో అద్దం ముందు నిలబడి కట్టుకున్న చీరకి ప్లీట్స్ ప్రాపర్గా పెడుతూ ఉంది. కాఫీ కప్స్తో లోపలికి వచ్చిన శౌర్య డార్క్ కలర్ శారీలో లైట్ పింక్ కలర్ పూసుకున్న చర్మపు మేని ఛాయ్తో మెరుస్తున్న సమీరను చూసి డోర్ దగ్గరే ఆగిపోయాడు. డోర్ క్లోజ్ అయిన సౌండ్కి వెనక్కి తిరిగి చూసిన సమీరాకి కాఫీ సిప్ చేస్తూనే తననే చూస్తున్న శౌర్య డోర్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఉన్నాడు. ఒక కప్ పెదవుల దగ్గర ఉంటే ఇంకో కప్ మరొక చేతిలో ఉంది. ఇంటెన్స్గా చూస్తున్న చూపులు తనపై ఉంటే కాఫీ తాగేది శౌర్య అయినా సమీరకి పొలమారుతుంది. ఏమైందే అంటూ దగ్గరికి వచ్చిన శౌర్యను చూస్తూ తడబడి వెనక్కి అడుగులు వేసిన సమీర తన చీరని తానే కాళ్ళదనుకొని వెనక్కి పడిపోతూ ఉంటే ముందుగా అలర్ట్ అయిన శౌర్య సమీర నడుము చుట్టూ చేతులు బిగించి వెనక ముందు హత్తుకున్నాడు. శౌర్య టచ్లోనే కింద పడతానన్న టెన్షన్ వదిలేసి సమీర నెమ్మదిగా కళ్ళు తెరిచి వదులు అంది. వదులుతానే కానీ ఎందుకు ఎక్స్పోజింగ్ అని అడిగాడు మిర్రర్ నుండి తనని చూస్తూ. నేనెక్కడ ఎక్స్పోజ్ చేశాను? కోపంగా అడిగిన సమీరకి తన నడుము క్లియర్గా కనిపించడం తెలియకుంటే పాల నురగ కన్నా తెల్లగా ఉన్న సమీర నడుము చీర లోపల నుండి తడుముతూ నేవల దగ్గర ఆగాడు. సమీరలో మాటలు కరువైన వేళ తల శౌర్య గుండె కానించి కళ్ళు మూసుకుంది. ఇప్పుడు తెలుస్తుందా ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో? చెవి దగ్గర చిన్నగా అడిగాడు. శౌర్య ప్లీజ్ ఆన్సర్ మీ బేబీ. శౌర్య ప్లీజ్ రా, వదిలే. కేవలం కళ్ళు మూసుకునే అంటున్న సమీర మాటల్లో ఖచ్చితత్వం లేదు. లూజ్గా పెట్టి ఉన్న హెయిర్ టవల్ హెయిర్ నుండి జార విడిచి హెయిర్ అంతా ఒక పక్కగా వేసి చెవి తమ్మని పెదవులతో ఆక్రమించిన శౌర్య అక్కడ చిన్నగా కొరికి వదులుతూ ఇప్పుడు చెప్పు, ఇంకా కోపంగా ఉన్నావా నా మీద అని అడిగాడు. ఏ టైంలో ఏం అడగాలో కూడా తెలియదు నీకు అంటూ కళ్ళు మూసుకునే చిరు కోపంగా చెప్పిన తన మాటల్లో పటుత్వం లేకపోయేసరికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు. అంటూ చిన్నగా మోన్ చేసిన సౌండ్కి శౌర్య పెదవుల్లో చిన్న నవ్వు. చెవి నుండి కిందకు చేరి మెడని గడ్డంతో రాస్తూ అక్కడ ఎర్రగా చేసి స్కిన్ పట్టుకున్నాడు పంటితో. శౌర్య అంటూ వెనుకగా ఉన్న శౌర్య తలలో చేయి పెట్టింది. అలా పెడుతున్నప్పుడు వంపులు తిరిగిన నడుము శిల్పి చెక్కిన అజంతా శిల్పంలా కరెక్ట్గా అనిపిస్తున్న భార్యని గర్వంగా చూసుకుంటూ నువ్వు అలా టెంప్ చేయకే, నాకు ఏదో కావాలనిపిస్తుంది అంటూ సమీరాన్ని ముందుకు తెచ్చుకొని ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు. మెల్లగా కళ్ళు తెరిచిన సమీర రెండు అరచేతులు శౌర్య ఎద మీద ఉంటే శౌర్య రెండు చేతులు సమీర నడుము వంపులో ఉన్నాయి. తల దించి ఉన్న సమీర ఫేస్ని పైకెత్తి పెదవుల మీద థమ్ ఫింగర్ అద్ది ఐ వాంట్ కిస్ అన్నాడు 2 రోజుల బెంగ మీద. కొన్ని క్షణాల పాటు శౌర్య కళ్ళలోకి చూసిన సమీర భర్త కళ్ళలో కనిపిస్తున్న ఇంటెన్సిటీకి నెమ్మదిగా ముఖం ఇంకొంచెం పైకెత్తి తన అంగీకారం తెలిపింది. కిస్ చేయకుండానే అలాగే చూస్తున్న శౌర్యని డౌట్గా చూసింది సమీర. సమీరకి బాగా దగ్గరికి జరిగి చెవి పక్కకు చేరి ఓపెన్ మౌత్ కిస్ కావాలి అన్నాడు రొమాంటిక్గా.
ఆ మాటకే సిగ్గుతో నవ్వుతూ తలదించబోతే ఆపి ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు. నిలబడి ఉన్న సమీరాతో పాటు ఎప్పుడు బెడ్ మీదకు చేరాడో కూడా తెలియకుండా ఒకరిపై ఒకరు చేరి 2 రోజుల ఏకాంత సమయాన్ని తమది చేసుకుంటూ ఫ్రెంచ్ కిస్లో ఓపెన్ మౌత్ కిస్ కూడా చేస్తూ విరహ వేదనను దూరంగా తరిమేశారు. అస్సలు ఊపిరి అందక రొప్పుతున్న సమీర పాటలు తెలిసి తనను వదిలి పక్కకు చేరాడు. ఊపిరి ఎగబీలుస్తున్న సమీరపై చూపు నిలిపిన అతని కళ్ళు ఆమె యథస్థానాన్ని చేరి ఎగసి పడుతున్న ఆమె గుండెను గమనిస్తూ ఉంటే సౌరి కళ్ళకి చేతులు అడ్డం పెట్టి ఏంటలా చూస్తున్నావని అడిగింది. ఏం చూస్తున్నాను? చేయి అడ్డు తీస్తూ అల్లరిగా అడిగాడు. నాకు తెలుసు కానీ లిప్కి బయట పెట్టావు, ఇప్పుడు ఎలా అందరి ముందు ఉండేది అని అడిగింది. లోయర్ లిప్ని నాలుకతో తడుముకుంటూ కమ్ అంటూ పైకి లేచి సమీరని మిర్రర్ ముందు కూర్చోబెట్టి మెరూన్ కలర్ లిప్స్టిక్ అందుకొని ఫుల్గా అప్లై చేశాడు. హే, నాకు ఇంత హెవీగా నచ్చదు అంటూ వద్దని వారిస్తూ ఉన్నా తనని ఆపి లైట్గా మేకప్ వేసి రెడీ చేసి ఇప్పుడు చూడు అన్నాడు. తన కట్టుకున్న చీర రంగుకి కరెక్ట్గా సరిపోయేలా ఉంది లిప్స్టిక్. పైగా అతను వేసిన మేకప్ ఎక్కువ తక్కువ కాకుండా ఉంటే హెయిర్ సెట్ చేసుకుంటూ ఇంతకు ముందు ఏమైనా మేకప్ ఆర్టిస్టులతో సావాసం చేశావా అని అడిగింది. హా, నువ్వు వెళ్ళాక కలిశానులే అంటూ సమీర చేతిలో దెబ్బతిని హిహి అని నవ్వి, మరి లేకపోతే ఏంటి, ఎప్పుడు చూసినా టిపికల్ వైఫ్లో ఆలోచిస్తావు, నా లైఫ్లో ఉన్నది నువ్వు ఒక్కదానివే అని చెప్పి రెడీ అయి ఉన్న సమీరతో పాటు బయటకు వస్తాడు. అప్పటికే ముత్తైదువులు జానుని చైర్లో కూర్చోబెట్టి చేతిలో అరటిపళ్ళ హస్తం కొబ్బరి బొండం పెట్టి ముఖానికి పసుపు పూస్తారు. సౌరి వాళ్ళు వచ్చి జానుకి అక్షతలు వేసి గంధం రాసి ఫొటోస్కి పోజులు ఇస్తారు. అక్కడ సెరమనీ స్టార్ట్ అయ్యాక అతిథులతో ఇల్లు నిండుతూ ఉంటే సౌరిని పక్కకు లాగిన సమీర, నాకు అన్నయ్య దగ్గరకు వెళ్ళాలనుంది, తీసుకెళ్ళవా అని అడిగింది ముఖం ముద్దుగా పెట్టి. మీకు కావలసినవి భలే చేయించుకుంటారే అంటూ నడుము గిల్లి కార్ కేస్ కోసం పైకి వెళ్తూ ఉంటే వెనకే వెళ్ళి మీకు కావాల్సింది మీరు తీసుకుంటున్నారు కదా అని అడిగింది ఇందాక చేసిన పనికి. అమ్మయ్య, మన సౌర్య సమీర మళ్ళీ కలిసిపోయారండి. ఇక జాను పాప పెళ్ళైపోతే వాళ్ళ మధ్య గొడవలు తగ్గుతాయి. కానీ ఈ ఆద్య గగన్లు ఉన్నారుగా, చూద్దాం మళ్ళీ వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారు. చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఎపిసోడ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.